మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. నేను చెప్తూనే ఉన్నా ఏదో కిరికిరి ఉందని, విన్నావా? చూడు, సుబ్బయ్య సేటు మంచోడు మంచోడు అన్నావు, ఇప్పుడు చూడేమైందో. వారానికే వడ్డీ అంట. ఇగో దాని గొప్పగానే సంతకం పెట్టినావు. మిత్తి పైసలు ఇస్తావా, మొత్తం డబ్బులు ఇస్తావా? ఇప్పుడు ఇచ్చేది లేదు. అవు పైసలు ఖర్చు అయిపోయినాయి, ఇప్పుడు లేవు. తీసుకున్నప్పుడు ఎరికలే పైసలు అడిగితే ఏం పైసలు అంటావు? పైసలు మొత్తం ఇవ్వకపోతే ఇంట్లో సామాన్లు బయటేస్తా. నా కాడ తీసుకున్న 2 లక్షలు, మిత్తి 4,000, మొత్తం 2,04,000 ఇప్పుడు కట్టు. ఇప్పుడేం లేవని చెప్పాం కదా. గట్లయితే మళ్ళా 8 వారాల కప్పు తీసుకో. ముంగట 8 వారాల మిత్తి 4,000 ఇప్పుడు ఇయ్యి. నా కర్మ, నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలేదు. ఉండు, తీసుకొచ్చిస్తా. సుబ్బయ్య మజాక. ఇదిగో సేటు, నీ 4,000. చూడు రాజారావా, నీకు నాకు దుష్మని ఏమీ లేదు. దోస్తానే, దందానే. నా వడ్డీ నాకిస్తే నా అంత మంచోడు ఇంకోడు లేడు. ఇగో పెళ్లికి పిల్లడం మాత్రం మర్చిపోక. దావతకొస్తా. నా కర్మ. అది జరిగింది. వారానికి 7 రోజులు కాదు, ఒక్క రోజు ఒక్క వారం అంటూ లాజిక్గా మాట్లాడిండు. అంత మోసం జరిగిందారా? అవునరా, వాడికి ఎట్లయినా బుద్ధి చెప్పాలి. ఈరోజు రాత్రి మనం ముసుగేసుకొని వెళ్ళి 4 పీకేసొద్దాం. దానివల్ల మనకేం లాభం? మనం అందరం దొరికినామనుకో, వాళ్ళే మనం 4 పీకుతారు. అది కాదు, వాడు స్కూటర్ మీద వెళ్తుంటే డాష్ ఇద్దాం. దెబ్బలు తగిలితే మానిపోతాయి, కానీ వాడి బుద్ధి మాత్రం మారదే. మరి ఏం చేయాలా, నువ్వే చెప్పు. వాడు ఏ లాజిక్ తో మా నాయన దెబ్బ తీసిండో అదే లాజిక్ తోని వాడిని దెబ్బ తీయాలి. ఐడియా, ఈ దెబ్బతో వాడు పరేషాన్ కావాలి. ఏం చేస్తాడో చూద్దాం, పదండి. సరే నడుంది. ఇవాళ సుబ్బయ్య వస్తాడు. అవునే, అప్పుడే 8 దినాలు అవుతుంది. దినాలు కాదు, వాడి లెక్క ప్రకారం వారాలు. మళ్ళీ మిత్తి 4,000 ఇవ్వాలి. వాడి పైసలు వాడి ముఖాన్ని కొడదామంటే పైసలన్నీ అయిపోయినాయి. పెండ్లికి ఇంకా 15 రోజుల టైం ఉంది, కానీ ఏం చేయాలో కూడా అర్థమైతలేదు. నాయనా, వాడికి మనం ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరమే లేదు. అదేందిరా, మనం పైసలు తీసుకున్నాం కదా, న్యాయంగా అయితే కట్టాలి కదా. వాడు న్యాయంగా అడిగితే మనం న్యాయంగా కడతాం. మళ్ళీ ఇంటి మీదకొచ్చి ఆగం ఆగం చేస్తాడు. మొన్న లొల్లికే పరువంతా పోయిందిరా, మళ్ళా లొల్లి చేస్తాడు. నాయనా, గా సుబ్బయ్య గారికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. వాడొస్తే నువ్వేం మాట్లాడకు, నేను మాట్లాడతా. ఏం చేస్తావు? ఏం చెప్తావురా? చెప్పను, చేసి చూపిస్తా. రాజారావు, నమస్తే సేటు. ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నావు, గింతలో నువ్వే వచ్చావు. ఎరగిట్టు, బాగున్నావా? నీలాంటి వాళ్ళ చేతిలో పడ్డాక ఎలా ఉంటాంలే. అవును, ఏంటి ఇలా వచ్చావు?
మిత్తి డబ్బులు ఇవ్వాలి కదా, నీకు తెలవదా? తెలుసు, మళ్ళీ చెప్పు ఎంత ఇవ్వాలో. సరే, మీ నాయన నా కాడ వారానికి పావలా మిత్తి చొప్పున 8 వారాలకి 2 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు. 9వ రోజు డబ్బులు ఇవ్వాలా? అవును. అవు మొన్న 8 వారాలకి 4000 ఇచ్చినాం కదా. మళ్ళీ 8 వారాలు వచ్చినాయి కదా. మా నాయన 8 వారాలకి నీ తాన పైసలు తీసుకుండు, అంటే 9వ వారానికి మొత్తం పైసలు నీకు ఇవ్వాలి. గంతే కదా. గంతే. నువ్వు చదువుకున్నోడివి, నీకు లెక్క తెలవదా? వారం అంటే అదే నీ లెక్క ప్రకారం ఒక్కరోజు. 8 వారాలు అంటే నువ్వు ఎప్పుడు రావాలి? 8 వారాలు అయినాక రావాలి. నిన్నటికి అయినాయి కదా. వారాలు కాదు, 9 దినాలు. అవు మరి ఇవాళ ఎందుకు వచ్చినావు? మరి 8 వారాలు అయినాయి కదా. మా నాయన నీ తాన ఏ వారం అప్పు తీసుకున్నాడో చెప్పు. సోమవారం. ఏ వారం చెప్పు. సోమవారం 1, మంగళవారం 2, బుధవారం 3, గురువారం 4, శుక్రవారం 5, శనివారం 6, ఆదివారం 7, సోమవారం 8. ఆగు, సోమవారం 1 కదా, ఒకసారి లెక్క పెట్టినావు. మళ్ళీ 8 సోమవారం ఎట్లా లెక్క పెడతావు? 9 రోజులు కదా. నువ్వు రోజు లెక్క నెల లెక్క ఇయ్యలేదు కదా, వారాల లెక్కే ఇచ్చావు. అవును కదా. అవు మరి 8 అయినాక రావాలి కదా. మరి ఇలా 8 రోజులు అయినాయి కదా. అదే వాళ్ళు 9వ వారం కదా, ఎట్లా? 1 సోమవారం, 2 మంగళవారం, 3 బుధవారం, 4 గురువారం, 5 శుక్రవారం, 6 శనివారం, 7 ఆదివారం, 8 సోమవారమే. ఆగు, 1 సోమవారం కదా, మళ్ళీ 8 సోమవారం ఎట్లా లెక్క పెడతావు? అట్లా ఎట్లా అవుతుంది? అసలు వారాలెన్ని? అవు 7, ఆదివారం, సోమవారం. ఆగు, నీ లెక్క ప్రకారం వారానికి 7 రోజులు కదా, 8 వారాలకి అప్పెట్లు ఇస్తావు? వారానికి 7 రోజులు కదా. వారానికి 7 రోజులు ఉండవని చెప్పినావుగా. వారం అంటే 1 రోజు అని చెప్పినావుగా. నీ లెక్క ప్రకారం 8వ వారం వచ్చినాకరా. 8వ వారం రాదు కదా. మరెట్లొస్తుందని అప్పించినావు? వచ్చినప్పుడేరా, నీ 2 లక్షలు మితితో సహా ఇచ్చేస్తాం. ఇది అన్యాయం. నువ్వు చేసేది న్యాయమైనప్పుడు ఇది అన్యాయం ఎట్లయితది? మా కిట్టు చెప్పింది నిజమే. నువ్వు 8వ వారం రా, అప్పుడు మొత్తం ఇస్తాం. వెళ్ళ. 8వ వారం రాదు కదా. అయితే మేము ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. మా కిట్టు చెప్పింది కరెక్ట్. నీ 8 వారాలకి మొన్నే మిత్తి కట్టినాం కదా. వెళ్ళు, 9వ వారం రా. బాబు రాజారావు, నీకో దండం. నువ్వు నాకు ఏ మిత్తి ఇయ్యక్కర్లే. అసలు నాకిస్తే చాలు. బుద్ధి గట్టి తిని నిన్ను మిత్తి అడిగిన. క్షమించు. ఇప్పుడు ఇవ్వాలంటే కుదరదు, అక్క పెళ్ళైనాకరా. చూడు సుబ్బయ్య, నేను నీ అంత అన్యాయం చేయలేను. నీ అసలు వడ్డీ 2 నెలలు తీరుస్తాను. నువ్వు వెళ్ళిరా. నీ వడ్డీతో కాదు, ధర్మ వడ్డీతో. గట్లనే. నువ్వు గట్లంటే గట్లనే. రాజారావు, నేను వస్తా. అమ్మా, నేను వస్తా. మంచిది. ఉంటాను. అమ్మో, వాయించారా బాబు. సుబ్బయ్యకి భలే దెబ్బ కొట్టారు. కిట్టుతో పెట్టుకుంటే మడతడిపోద్ది.